భిన్నమత తాత్విక జీవన విధానాల పట్ల, భిన్నాభిప్రాయాల పట్ల సమాజంలో అసహనం పెరుగుతోంది. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో వీటి ప్రతిఫలనాల గురించి ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక 2014 నుండి సీరియస్‌గా మాట్లాడుతున్నది. ఆ అసహనం ఈ 10 ఏళ్లుగా మరింత వ్యవస్థీకృతమవుతూ హేయమైన రీతులలో వ్యక్తమవుతోంది. ఫాసిజం అన్ని జీవిత పార్శ్వాలను, మానవ సంబంధాలను విషపూరితం చేయడానికి కొన్ని సాంకేతిక సాధనాలను సమకూర్చుకుంటున్నది. అలాంటి వాటిలో ట్రోలింగ్ ఒకటి. సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ సహజమేమో అన్నంతగా పాతుకుపోయింది. సామాజిక, మత, రాజకీయ అంశాలపై పనిచేసేవారు కూడా దీనికి మినహాయింపు కాదు. యాక్టివిస్టులు, రచయితలు, ఉపన్యాసకులు, నిజాలు నిర్భయంగా వెలికితీసే జర్నలిస్టులు మొదలైన వారిపై గురిపెట్టి అశ్లీల, అసభ్య పదజాలంతో వ్యక్తిత్వ హననం లక్ష్యంగా బెదిరింపులతో దాడులు చేయడం చూస్తున్నాం. పని విధానాలు, ప్రగతిశీల రచనలు, సమాచార విషయ వినిమయ విశ్లేషణలలో విమర్శనాత్మక దృక్పథం పట్ల అసహనం యొక్క అవాంఛనీయ వ్యక్తీకరణ అది. ఆయా రంగాలలో చురుకుగా పనిచేస్తున్న మహిళల ఆలోచనలు, అభిప్రాయాల పట్ల విద్వేష ప్రకటన అనేక రూపాలలో బహిర్గతం కావటం ఎప్పటికప్పుడు గమనిస్తూ బాధపడుతూ బాధిత స్త్రీలకు మద్దతుగా తన గొంతుకను ఇస్తూ వచ్చింది ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక. ఆధునిక సమాజాలలో స్త్రీల ద్వారా జరుగుతున్న మత వ్యాప్తి గురించి హెచ్చరికతో వ్యాసం రాసినందుకు మాలో ఒకరు ఇలా ట్రోలింగ్కు గురైన సందర్భం సంస్థగా దీని గురించి ఆలోచించవలసిన, పనిచేయవలసిన అవసరాన్ని గుర్తు చేసింది. సమకాలీన సామాజిక, రాజకీయ అంశాల మీద పనిచేస్తున్న అనేక మంది మిత్రులు తరచుగా ట్రోలింగ్కి, బెదిరింపులకి గురవ్వడం రచయితలుగా మమ్మల్ని కలవరపెట్టింది. ఈ సందర్భాలను అర్థం చేసుకుని వారికి మద్దతుగా ప్రకటిస్తూ ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక 2014 ఫిబ్రవరి 10, 11 తేదీలలో జరిగే 7వ మహాసభల సందర్భంగా ట్రోలింగ్ పైనే సభలు జరపాలని నిర్ణయం తీసుకుంది. ట్రోల్కు గురైన స్త్రీల అనుభవాలతో పుస్తకం తీసుకురావాలన్న ఆలోచన వచ్చింది. మలుపు ప్రచురణ సంస్థ ముందు ఈ ప్రతిపాదనను ఉంచాం. ఇది తప్పక రావాల్సిన పుస్తకమని ఎంచి బాలరెడ్డి గారు సహ ప్రచురణకర్తగా ముందుకొచ్చారు. దాని ఫలితం ఈ పుస్తకం. ట్రోల్ వస్తువుగా పుస్తకం అనుకున్నప్పటి నుండి దాని చరిత్ర ఏమిటి, తత్వం ఏమిటి, ట్రోల్ నేపథ్యంలో ఎలాంటి సాహిత్యం వచ్చింది అన్న ప్రశ్నలతో, కుతూహలంతో అధ్యయనం ప్రారంభించాం. సంప్రదాయ స్కాండినేవియా కథలలో కొండల మీదనో, గుహలలోనో అసహ్యకరమైన చిత్ర రూపాలతో ఉండే మాంత్రిక శక్తి గల చిన్న, పెద్ద జీవులు ట్రోల్ అన్న పేరుతో చెప్పబడ్డాయి. జానపద మానవుల భావనాత్మక, ఊహాత్మక సృజనశక్తి మూలం ట్రోల్. మానవులలోని బలహీనతలతో ఆడుకునే ఆ జీవులను వీరోచితంగా ఎదుర్కొని విజయం సాధించడం గురించిన కథలు అక్కడి నుండే పుట్టాయి. 1980లలో అంతర్జాలం మానవ జీవితంలో నిశ్శబ్ద విప్లవం తెచ్చింది. ప్రపంచం చిన్నదయింది. వినియోగదారుల మధ్య మొదలైన వెక్కిరింపులు, వేధింపులతో కూడిన సంభాషణకు దాని ప్రత్యేక స్వభావాన్ని బట్టి ట్రోల్ అనే మాట వాడుకలోకి వచ్చింది. అల్లరి, దురుద్దేశం, తప్పుడు సమాచారం, ఆధారరహిత ఆరోపణలు, విద్వేషం, విధ్వంసం మొదలైన వాటితో రాను రాను ఇది హానికర ప్రక్రియగా మారిపోయింది. అసాంఘిక చర్య అయ్యింది. అహంకేంద్రీకృత భావాలు, మోసం, విషయాలను తారుమారు చేసే ధోరణి, సానుభూతి రాహిత్యం, మొహమాటం లేకపోవడం, ఇతరులను మాటలతో, చేతలతో బాధపెట్టి ఆనందపడే తత్వం, విధ్వంసనలో సంతృప్తి ట్రోలింగ్ కారకాలుగా గుర్తించబడ్డాయి. పేరును, ముఖాన్ని దాచుకుని అంతర్జాలం వేదికగా ఆడే విద్వేష క్రీడ ట్రోలింగ్. అయితే ట్రోలింగ్ వ్యక్తులను, భావజాల సమూహాలను ఉద్దేశించింది మాత్రమే కాదు. కార్పొరేట్ ప్రయోజనాలకు విస్తృతమైన మార్కెట్లను అంతర్జాలం నిర్మించింది. అందులో గ్లోబల్ మార్కెట్ను ప్రభావితం చేసే ట్రోల్ ప్రపంచం కూడా ఉంది. అమ్మకపు, కొనుగోలు వేదికల మీద ఆయా ఉత్పత్తుల గురించి వినియోగదారులు చేసే సమీక్షలు, వ్యక్తం చేసే సందేహాలు
ఆయా ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని వినిమయం చేయడం ద్వారా కొనుగోలుదారులను పెంచడానికో తగ్గించడానికో ఉపయోగపడతాయి. అదే సమయంలో వినియోగదారుల అసందర్భ సమీక్షలు, అసంగత ప్రశ్నలు, అసాంఘిక వ్యాఖ్యలు అమ్మకందారులను ఇరుకున పెట్టేవిగా, వేధించేవిగా ఉండటం కూడా తరచూ జరిగేదే. ట్రోల్ చేసే అవకాశాలను గుర్తించే నేర్పు, మెసేజ్‌ని చక్కగా తయారు చేసి పెట్టే సామర్థ్యం, సమయోచిత, సందర్భోచిత స్పందన ఉన్నప్పుడు అది ఒక వినోదాత్మక క్రీడగా ప్రయోజనకరం అన్న అభిప్రాయం కూడా ఉంది. వ్యక్తీకరణల వైవిధ్యం అంటూ అందుకు సమ్మతిని సమకూర్చడం కూడా చూస్తాం. మార్కెట్ మనుగడ, అవసరాలు, ప్రయోజనాల దృష్ట్యా ట్రోలింగ్ అక్కడ ఆమోదయోగ్యమే అవుతుంది. ఇంటర్నెట్ మనిషి జీవితంలో, చదువులలో, వృత్తి వ్యాపార వ్యవహారాలలో విడదీయరాని భాగం అయిన తరువాత ఆన్లైన్లో ఉండే పిల్లల నుండి పెద్దల వరకు ఏదో ఒక సమయంలో, సందర్భంలో ట్రోల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ అని ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు, పరిశోధనలు చెప్తున్నాయి. అందువల్ల భయానికి, మానసిక ఒత్తిడికి, అనారోగ్యాలకు గురవుతూ ఒక్కొక్కసారి తమ జీవన రంగాల నుండి దూరం అవుతూ ఒంటరితనంలోకి కుంగిపోతున్న వాళ్ళ గురించి ఆందోళన పడుతూనే దానిని ఎదుర్కొని నిలబడడం గురించి హెచ్చరించాయి. వాటిని పట్టించుకోకపోవడం, స్పందించకపోవడమే మంచిదని చెప్పాయి. డోంట్ ఫీల్ ద ట్రోల్ అన్నది సుప్రసిద్ధ ఉపదేశ వాక్యం. ట్రోల్ను ఉపేక్షించవలసిందే, కానీ దానితో యుద్ధం చేయాలనుకుంటే అవి ద్విగుణం, త్రిగుణం, బహుళం అవుతాయని వివరించి ఒప్పించడానికి 7 వేస్ టు ట్రిక్ ఏ ట్రోల్ అని చెప్పి ఇలాంటి చిత్రపటాలతో కూడిన పుస్తకాలు వచ్చాయి. ట్రోల్స్ జానపద గాథల ప్రకారం ఆకారాలు పెద్దవి, అసహ్యకరమైనవి, ప్రమాదకరమైనవి కావచ్చు. కానీ వాటి మెదడు వాల్నట్ కన్నా చిన్నది అన్న విషయం అర్థం చేసుకుంటే విద్వేషపూరిత ట్రోల్ను ఎదుర్కొనడం సులభమని, సహనం, దయ, ధైర్యం, సత్వర ఆలోచన ట్రోల్స్ను ఎదుర్కొనే ఉత్తమ మార్గాలని చెప్తాయి. ఇలాంటి పుస్తకాలు ఈ విషయంలో పిల్లలను సంసిద్ధం చేయడానికి వచ్చిన బొమ్మలతో కూడిన చిన్న కథల పుస్తకాలు అనేకం ఉన్నాయి. ఇంటర్నెట్ రావడానికి ముందు కూడా ఇతరులను వేధించడం, బాధించడం, హాని తలపెట్టడం ఉంది. అది సాంస్కృతిక సమస్య. సమాజంలో స్థిరపడి ఉన్న పితృస్వామిక మనధర్మ విలువల సాపేక్షతతో సాహిత్య చరిత్ర పొడుగునా రచయితలు, సాహిత్య సందర్భాలు వేధింపులకు గురవుతూనే ఉన్నాయి. స్త్రీల విషయానికి పరిమితమై చూసిన రామాయణ కవులలో మొల్లను అల్పప్రజ్ఞురాలిగా పదే పదే చెప్తూ అధ్యయనానికి దూరం పెట్టడం, తెలుగులో తొలి సాహిత్య చరిత్రకారుడైన వీరేశలింగం పంతులు రాధికా శాంతనం రాసిన ముద్దుపడని వేశ్య అని, కనుకనే అలా వ్రాయగలిగింది ఆది అంటూ ఆమెను సంబోధిస్తూ న్యూనపరిచి మాట్లాడడం వంటివి ఈ తరహాలోవే. తెలుగునాట స్త్రీవాద కవిత్వ ఉద్యమపు సమిష్టి వ్యక్తీకరణగా 1993లో నీలిమేఘాలు కవితా సంకలనం వచ్చినప్పుడు దానిని నీలి కవిత్వం అంటూ అవమానకరంగా రాసినవన్నీ ఈ పరిధిలోకే వస్తాయి. స్వీయ అనుభవం ఉండి వ్యక్తులుగా పాత్రికేయ రంగానికి చెందిన ఇద్దరు స్త్రీలు పరిశోధన చేసి వ్రాసిన పుస్తకాలు ఇచ్చిన అవగాహన ఈ పుస్తక సంపాదకత్వ పనిలో మాకు బాగా ఉపయోగపడింది. ఆ ఇద్దరు స్త్రీలలో ఒకరు స్వాతి చతుర్వేది, భారతదేశపు పాత్రికేయురాలు. ఆమె వ్రాసిన పుస్తకం ఐ ఆమ్ ఏ ట్రోల్ ఇన్సైడ్ ద సీక్రెట్ వరల్డ్ ఆఫ్ ద బీజేపీస్ డిజిటల్ ఆర్మీ, జనవరి 2017. మరొక స్త్రీ ఆస్ట్రేలియా దేశపు పాత్రికేయురాలు జింజర్ గోర్మన్. ఆమె వ్రాసిన పుస్తకం ట్రోల్ హంటింగ్ ఇన్సైడ్ ద వరల్డ్ ఆఫ్ ఆన్లైన్ హేట్ అండ్ ఇట్స్ హ్యూమన్ ఫెయిల్అవుట్, ఫిబ్రవరి 2019. కాశ్మీర్లో తీవ్రవాదాన్ని అణచివేయడం పేరుతో భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు స్థానికులకు ప్రమాదకరం, ప్రాణాంతకం అవుతుండటాన్ని విమర్శకు పెడుతూ వ్రాసిన కథనాల కారణంగా స్వాతి చతుర్వేది అంతర్జాలంలో విపరీతమైన ద్వేషపూరితమైన ట్రోల్కు గురైంది. ఆ విషయంలో పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టింది. అసలు ఈ విధమైన ట్రోల్ ఎందుకు జరుగుతుంది, ఎవరు కారకులు, ఎవరు ప్రేరకులు అని లోతుగా పరిశోధించి అనేక మందిని ఇంటర్వ్యూలు చేసి ఐఎమ్ ఏ ట్రోల్ పుస్తకం రాసింది.
ఈ పరిశోధనలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రహస్య డిజిటల్ సైన్య నిర్మాణ వ్యూహాలు బయటపెట్టింది. జింజర్ గోర్మన్ 2013లో ఇంటర్వ్యూ చేసిన స్వలింగ సంపర్కుల జంట తమ ఇంట్లోని 6 ఏళ్ల పిల్లాడిని లైంగికంగా హింసించి అరెస్ట్ అయి జైలు శిక్ష పొందారు. సమాజంలో వెలివేతకు, హింసకు, నిస్పృహకు గురవుతున్న ఏకలింగ, స్వలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్ వ్యక్తుల గురించి గోర్మన్ అంతకు 3 ఏళ్ల ముందు రాసిన వ్యాసాన్ని పై ఉదంతంతో ముడిపెడుతూ అంతర్జాలంలో విపరీతంగా వేధింపులకు గురిచేశారు, చంపుతామని బెదిరించారు. ఆ సందర్భంలో మొదలుపెట్టి అంతర్జాల విద్వేష కారణాలను గుర్తించడానికి 5 ఏళ్ల పాటు ఆమె చేసిన పరిశోధన ఫలితం ట్రోల్ హంటింగ్. ఈ పాత్రికేయులిద్దరూ తమపై జరిగిన ట్రోలింగ్ గురించి చెప్పుకోవడంతో పాటు దానికి కారణమైన వ్యవస్థల ఉనికిని గుర్తించి వివరించడంపై శ్రద్ధ పెట్టారు. అంతర్జాల గూండాల వెనక, అశ్లీల రాతగాళ్ల వెనక, అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేసేవాళ్ల వెనుక కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఉన్నదని, అది ముస్లింల పట్ల విద్వేషాన్ని, ప్రభుత్వ రాజకీయార్థిక విధానాల పట్ల భిన్నాభిప్రాయం ఉన్నవాళ్ల పట్ల అసహనాన్ని వెళ్ళగక్కడానికి అంతర్జాల సైన్యంతో ట్రోలింగులు జరిపిస్తున్నదని స్వాతి చతుర్వేది అనేక ఆధారాలతో నిర్ధారించి చెప్పింది. దేశంలో పెరిగిపోతున్న అసహనాన్ని గురించి ఆందోళన వ్యక్తం చేసిన షారూఖ్ ఖాన్ దీనికి కొనసాగింపుగా అసహనం అభద్రతకు కారణమవుతున్నదని చెప్పిన అమీర్ ఖాన్ సినిమా రంగ ప్రముఖులు. అయినప్పటికీ ముస్లింలు కావడం వల్ల అంతర్జాలంలో విద్వేషపు వేధింపులకు గురి కావలసి వచ్చిన విషయాలను వివరిస్తూ స్వాతి చతుర్వేది వాళ్ళ సినిమాల విడుదలను అడ్డుకోవడానికి, వాణిజ్య ప్రకటనల నుండి వాటిని తప్పించడానికి బీజేపీ రాజకీయ శక్తులు చేయించిన అల్లరిని, వాణిజ్య కంపెనీల మీద తెచ్చిన ఒత్తిడిని గురించి చెప్పింది. ఆమె చెప్పిన విషయాలు ట్రోల్ అన్నది నిరపేక్ష విషయం కాదని, రాజకీయ ప్రయోజనాలతో నిర్వహించబడుతూ ఆర్థిక ఆధిపత్యాన్ని కూడా స్థాపించగల వ్యవస్థ అని సూచిస్తాయి. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలను గణనీయంగా ప్రభావితం చేయగల ట్రోలింగ్ గురించి మాట్లాడటం ఎంత మాత్రం ఎలిట్ వ్యవహారం కాదు. కార్పొరేట్ దిగ్గజాలు, హిందుత్వవాదులు, స్వయంగా బీజేపీకి చెందిన ప్రభుత్వ ప్రతినిధులు ట్రోల్ సామ్రాజ్య బలమని తెలిసినప్పుడు దిగ్భ్రాంతి కలగక మానదు. ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు కూడా ట్రోల్స్కు మినహాయింపు కాదు. అటువంటప్పుడు స్వతంత్ర భావాలు గల మహిళలు ట్రోల్ అవడంలో ఆశ్చర్యం ఏముంది? లైంగిక ప్రతీకలతో అవమానించడం, అగౌరవకరంగా చూడటం మహిళలు ఎదుర్కొనే అదనపు ఆరళ్ళు. ప్రభుత్వమే ట్రోల్ను యుద్ధ వ్యూహంగా చేసుకున్నప్పుడు పోలీసు, న్యాయ వ్యవస్థలు దానికి బలైన వాళ్ల పక్షాన చర్యలు తీసుకుంటాయని ఆశించడం అత్యాశే. ట్విట్టర్, ఫేస్బుక్ మొదలైన సంస్థలు తమ వినియోగదారులకు వాగ్దానం చేసిన న్యాయపరమైన హామీలను నెరవేర్చగల స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయి వ్యాపార ప్రయోజనాల స్వార్థంతో పాలకుల చేతిలోకి తోలుబొమ్మలు అవ్వటం చూస్తున్నదే. వాటన్నిటినీ పౌర సమాజం దృష్టికి తెచ్చింది స్వాతి చతుర్వేది. జింజర్ గోర్మన్ స్వాతి చతుర్వేది వలనే ట్రోల్కు గురైన వాళ్లను, ట్రోల్ చేసేవాళ్లను, వాళ్లకు చెందిన సమూహాలను, న్యాయ సంబంధమైన వ్యక్తులను, మనస్తత్వవేత్తలను, విద్యావేత్తలను కలిసి మాట్లాడి వ్రాసింది ట్రోల్ హంటింగ్ పుస్తకాన్ని. ఆ క్రమంలో తనకు చాలా భ్రమలు తొలగిపోయాయి అంటుంది. ట్రోల్స్ చేయడానికి ప్రపంచమంతా విస్తరించిన వ్యవస్థీకృత సిండికేట్లు ఉన్నాయని, ఆ సిండికేట్లకు పరస్పర సంబంధాలు ఉండటమే కాదు, మొత్తంగా అంతర్జాతీయ నేర వ్యవస్థలతో అనుసంధావింపబడి ఉంటాయని గుర్తించి చెప్పింది. స్వాతి చతుర్వేది పరిశీలనలో ట్రోల్ చేసేవాళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళు కాదు, ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేరు, ఆత్మీయ న్యూనతతో ఉంటారు. కానీ జింజర్ అనుభవంలో వాళ్ళు బాగా చదువుకున్నవాళ్ళు, అమాయకులు అసలే కాదు. ట్రోల్ అంతర్జాల వాచాలత్వమే కానీ భౌతికంగా దెబ్బతీయదని అనుకోవడం సరికాదంటుంది. ట్రోల్ చేసేవాళ్ల చిత్తశాంతిని భగ్నం చేస్తూ వాళ్ళ పెంపుడు జంతువుల మీద దాడులు చేయటాన్ని కూడా ఆమె గుర్తించింది. నోరున్న ఫెమినిస్టులు మాత్రమే ట్రోల్కు గురవుతారన్నది కూడా భ్రమే అని ఆస్ట్రేలియాలో 34% పురుషులు, 44% స్త్రీలు ఆన్లైన్ వేధింపులకు గురవుతున్నారని ఉదహరిస్తూ చెప్పింది. మగవాళ్ళు మత, జాతి, రాజకీయ విశ్వాసాలకు ట్రోల్ అవుతుంటే
స్త్రీలకు తరచూ లైంగిక వేధింపులు, అవాంఛిత సెక్స్ మెసేజ్‌లు ఎదురవుతూ ఉంటాయి. వ్యక్తిగత జీవితం పబ్లిక్ చర్చకు పెట్టబడుతుంది. ట్రోల్స్ వాటంతట అవి పుట్టవని, మనం నివసిస్తున్న సమాజ లక్షణాలే వాటిని ఉత్పత్తి చేస్తాయని జింజర్ అభిప్రాయం. హింసామయ నిర్లక్ష్యపూరిత కుటుంబ వాతావరణం, చిన్నతనం నుండే ఇంటర్నెట్ మీద ఒంటరిగా వదిలివేయబడటం వంటివి కోపం, కసి, ద్వేషం వంటి లక్షణాలతో వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేస్తాయని, అలాంటి వాళ్ళు సులభంగా ట్రోల్స్ అవుతారని ఆమె భావిస్తుంది. బహుముఖ పౌర సమూహాల ప్రతిస్పందనలు, చట్టాన్ని, న్యాయాన్ని అమలు చేయవలసిన యంత్రాంగం, సోషల్ మీడియా కంపెనీలు ట్రోల్స్ నియంత్రణకు సహకార వ్యవస్థలుగా అభివృద్ధి చెందాలని ఆశించింది. కానీ అదే సమయంలో అవి బాధితుల పక్షాన నిలబడటం లేదన్న వాస్తవాన్ని కూడా గుర్తించి చెప్పింది. ఇలా ఈ ఇద్దరు, ఒకరు మన దేశం నుండి, మరొకరు విదేశం నుండి, 1, 2 ఏళ్లు ముందు వెనుకలుగా ట్రోల్ గురై స్వీయాత్మక అనుభవాన్ని సాధారణీకరించి వస్తుగత దృష్టితో విశ్లేషించిన మహిళలు. ఈ మార్గంలో తెలుగు సమాజంలో ట్రోల్కు గురైన మహిళల అనుభవ కథనాలను సమీకరించి పుస్తకం తీసుకుని రావడం సమకాలపు అవసరంగా, ట్రోల్ బాధిత మహిళలకు నైతిక మద్దతు ఇవ్వడంగా భావిస్తున్నది సబబే అని చెప్పారు. చాలాసార్లు ట్రోల్స్ ప్రత్యేక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని జరిగేవే అయినా అవి వ్యక్తిగతం కాదు. వ్యక్తిగతం అనడం ప్రశ్నించే గొంతును ఒంటరి చేసి న్యూనపరిచి నిష్క్రమించేలా చేయటమే ట్రోల్స్ వెనుక ఉన్న పితృస్వామిక, కౌటుంబిక, కులమత, ఆర్థిక, అధికార, రాజకీయాలను గురించిన చర్చను ప్రారంభించడానికి ట్రోల్కు గురైన మహిళల అనుభవ కథనాలు ఒక దగ్గరకు తీసుకురావడం అవసరమని ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక భావించింది. ఇది సమకాలపు సమస్య. తెలుగు సమాజంలో ట్రోల్ అవుతున్న వాళ్ళు చాలా వరకు మాకు తెలిసిన వాళ్ళు, స్నేహితులు అయినప్పటికీ జాబితా సిద్ధం చేయడానికి కొంత కసరత్తు అవసరమైంది. సాహిత్య, పత్రిక, సామాజికోద్యమ రంగాలలో పనిచేస్తూ ట్రోలైన వారిని అడగాలని అనుకున్నాము. అందులో మా పరిధి మేరకు కొన్ని పేర్లు గుర్తించి అడిగాము. చాలా వరకు అందరూ అంగీకరించారు. 2, 3 వ్యక్తిగత కారణాలతో కాదన్నారు. అనుసరించిన పద్ధతి, ఎవరి అనుభవాలు, వాటి వ్యక్తీకరణలు వారివే అయినా పుస్తకంగా తీసుకురావాలనుకున్నప్పుడు సాధారణ ఏకసూత్రత అవసరం కనుక అందుకు సహాయకారిగా ఉంటుందని ప్రశ్నావళిని రూపొందించాం. అందులోని ప్రశ్నలు ఇవి: మీ సాహిత్య, సామాజిక, వృత్తి రంగాల నేపథ్యం, చేస్తున్న కృషి. మీ మీద మొదటిసారి ట్రోలింగ్ ఎప్పుడు జరిగింది? ఏ అంశంలో జరిగింది? ఎటువంటి దాడిని ఎదుర్కొన్నారు? కొనసాగుతూ వస్తున్నదా? ముగిసిందా? ట్రోలింగ్ మీకు కలిగించిన ఆందోళన ఎలాంటిది? దానికి మీ తక్షణ స్పందన ఏమిటి? ఆ సమయంలో కుటుంబ సభ్యుల స్పందన ఏమిటి? మిత్రులు, వృత్తిపర సంఘాలు స్పందించిన తీరేమిటి? ఆ తర్వాత మరెప్పుడైనా ట్రోలింగ్ గురయ్యారా? ఆ సందర్భాలేమిటి? ట్రోలింగ్ వలన కలిగిన అలజడిని ఎలా సంభాళించుకున్నారు? మీ మీద జరిగిన ట్రోలింగ్కి తక్షణ కారణాలు, మూలాలు ఏమై ఉంటాయి? వ్యవస్థీకృత కారణాలు ఏమై ఉండొచ్చు? మీలా ట్రోలింగ్ గురైన వాళ్ళ పట్ల మీ స్పందన, ఆచరణ ఎలాంటివి? మనుషులు కూడా ట్రోలింగ్ గురవుతూ ఉంటారు కదా. స్త్రీలపై ట్రోలింగ్ దీనికన్నా ఎలా భిన్నమైంది? ట్రోలింగ్ను అరికట్టడం సాధ్యమేనా? సాధ్యమే అనుకుంటే అందుకు మార్గాలేమిటి? ఇవి అవగాహన కోసం రూపొందించినవే కానీ ఎవరికి వారు తమ అనుభవ వ్యక్తీకరణ సమగ్రం కావడం కోసం అనుబంధంగానో, అదనంగానో కొత్త అంశాలు చేర్చుకోవచ్చని సూచించాము. అలా వచ్చిన వాటిని చదివి కొన్ని కొత్త ప్రశ్నలు, సందేహాలు, సూచనలను వాళ్లకు తెలియజేస్తే ఇష్టంగా వివరణలు రాసి పంపారు. వాటిని చేర్చి అనుభవ కథనాలుగా ఎడిట్ చేశాము. తుది ప్రతిని ఎవరిది వాళ్లకు పంపి ఆమోదం పొందిన తరువాత రూపం ఈ పుస్తకం. ఈ పుస్తకం క్రమంలో తెలుగు సమాజంలో ట్రోల్కు గురవుతున్న పురుషుల అనుభవాలను, ట్రోల్ పట్ల, ప్రత్యేకించి మహిళలపై జరుగుతున్న ట్రోల్ పట్ల ప్రజాస్వామికవాదులు, రచయితల అభిప్రాయాలు సంక్షిప్తంగా అయినా సేకరించి చేర్చాము. ఈ పుస్తకంలో 15 మంది స్త్రీల అనుభవ కథనాలు ఉన్నాయి. వాళ్ళు భిన్న సామాజిక వర్గాలకు ప్రతినిధులు. కులం, జెండర్, మత, మైనారిటీల సమస్యలపై పనిచేస్తున్న వాళ్ళు, విచక్షణారహిత లోకాన్ని ఆకాంక్షిస్తున్న వాళ్ళు, ప్రజాస్వామిక భావ చైతన్య ప్రసారానికి అవరోధం అవుతున్న వాటిని తొలగించుకుంటూ పోవాలని ఆశిస్తున్న వాళ్ళు,
అందుకొరకే మాట్లాడుతున్న వాళ్ళు, వ్రాస్తున్న వాళ్ళు, సృజన సాహిత్యకారులు, పత్రికా రచయితలు, క్షేత్రస్థాయి కార్యకర్తలు, వ్యక్తిగతం కూడా రాజకీయమైన చోట ఎదమెదడులను ఏకకాలంలో వేధించే బాధ ఏదో వాళ్ళను ఈ పనులకు తరుముతున్నది. వాళ్ళు అంతర్జాల వేదికలను ఉపయోగించుకొనడం కూడా ఆ పనులకు విస్తరణగానే చూడాలి. అయితే వాళ్ళు అందుకు చెల్లిస్తున్న మూల్యం ఏమిటో ఈ కథనాలు చెప్తాయి. ఇవి ప్రధానంగా చర్చకు పెట్టిన అంశాలు. సమకాలీన ఘటనల నుండి, సందర్భాల నుండి స్త్రీల నిత్య జీవితంలో ఆచారాలు, నోములు, వ్రతాలు, కట్టు, బొట్టు పేరిట కనిపించకుండా అమలవుతున్న పితృస్వామిక అధికార రూపాలను గుర్తించి విమర్శకు పెట్టడం. స్త్రీల లైంగికత, లైంగిక సంబంధాల గురించి చర్చించడం. దళిత స్త్రీ బయట నుండి, లోపల నుండి ఎదుర్కొంటున్న వివక్ష గురించి చర్చించడం. మనుషుల మధ్య నిచ్చెన మెట్ల అధికార సంబంధాలను కుటుంబం పేరిట, కులం పేరిట, మతం పేరిట, రాజ్యం పేరిట స్థిరీకరించిన మనుస్మృతిని ప్రశ్నించడం. మనువాదుల వాదనలను తిప్పికొట్టడం. అశాస్త్రీయ భావాలను, ఆచరణలను విమర్శించడం, వ్యతిరేకించడం. ప్రజా వ్యతి ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలను, కార్యక్రమాలను విమర్శిస్తూ సరైన అవగాహనను కల్పించే ఆచరణల్లో ఉండడం. రాజ్యాంగం ప్రకారం సమానత ప్రాతిపదికగా నూతన సమాజం వికసించడానికి ఇవన్నీ జరగవలసినవే, చేయవలసినవే, కానీ మాట్లాడవలసినవే. మాట్లాడుతున్నందుకు, వ్రాస్తున్నందుకు వీళ్ళెందుకు ట్రోల్ అవుతున్నారు? అందరికీ అన్ని అవకాశాలు సమంగా ఉండే సమాజం అవసరం లేదనుకునే అప్రజాస్వామిక మొక్కలతోనే దేశం నిండి ఉన్నదని సమాధానం. ఓటు వేయడానికి లభించిన సమాన అవకాశం సరిపోదు. రాజ్యాంగబద్ధమైన హక్కులన్నీ అందరికీ జీవిత వాస్తవం కావాలని అంబేద్కర్ ఆశించారు. అందుకు రాజ్యాంగ నైతిక దృక్పథాన్ని ప్రజా సమూహాలలో కలిగించడం స్వతంత్ర భారత ప్రభుత్వాల బాధ్యత అని నొక్కి చెప్పాడు. అయితే అది పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందని ట్రోల్ సందర్భం మరొకసారి గుర్తు చేస్తుంది. ట్రోల్కు గురైన మహిళల కథనాలలో కొంతమంది ఒక విషయంలో ఆందోళన పడటం కనిపిస్తుంది. అప్రజాస్వామిక ముఖం లేని దాడులను ఊహించవచ్చు. అవసరం అనుకుంటే ప్రతి సమాధానం చెప్పవచ్చు, కాదనుకుంటే ఉపేక్షించవచ్చు. కానీ ఊహించని మూలం నుండి, మిత్ర సమూహాల నుండి, భావజాల ఐక్యత గల వర్గాల నుండి ట్రోల్ తరహా వేధింపులు జరుగుతుంటే తట్టుకొనడం ఎలా అన్నది వాళ్ళ వేదన. ఆర్థిక, రాజకీయ, అధికార ప్రయోజనాల కొరకు అంతర్జాల వేదికలను ఆక్రమించిన పెత్తందారీ వర్గాలు చేరదీసి శిక్షణ ఇచ్చి వదిలిన అప్రజాస్వామిక, అతి బలహీన, స్వార్థపర, ఏకాక్షి మూకలో ఆ అధికార సంస్కృతి మాయకమైన వ్యక్తులు చేసే విచక్షణారహిత నిందారోపణలకు, అసహన వ్యాఖ్యలకు, ప్రజాస్వామిక ఆచరణలో ఉన్నవాళ్ల సంభాషణకు మధ్య గీత చెరిగిపోవడం ప్రమాదకరం కాదా అన్నది ప్రశ్న. స్థూలంగా ఒక ప్రజాస్వామిక చైతన్య చట్రంలో ఉన్నవాళ్లే అప్రజాస్వామిక సంభాషణకు ఉత్సాహపడితే అది ఫాసిస్టు శక్తులు పండగ చేసుకోవడానికే ఉపయోగపడుతుంది. అనేక వైరుధ్యాల మధ్య, సంశ్లిష్టతల మధ్య జీవిస్తున్న మనుషులందరి చైతన్య స్థాయి, ఆచరణ ఒకే రకంగా ఉండటానికి వీలుందా? ఉండాలని ఆశించడం, స్వీయ కొలమానాలతో తీర్పులు ఇయ్యటం, బహుళత్వాన్ని చిదిమేసే రాజకీయాలకు బలం చేకూర్చడమే అవుతుంది. విడివిడి వ్యక్తుల ఆచరణలను అంచనా వేయడం మొదలు పెడితే అనేక ద్వంద్వాలకు కారణమవుతుంది. అలాగని ఈ కథనకర్తలు తాము విమర్శకు అతీతులమని కూడా అనుకోవడం లేదు. తమ భావాలు, వ్యక్తీకరణలు, ఆచరణలలో లోపాలు ఉంటే స్నేహపూర్వకమైన విమర్శకు, ఇంత చర్చకు చోటు మిగిల్చుకుందాం అంటున్నారు. ట్రోల్కు గురైన వాళ్ళు కూడా తమ భావజాలానికి అటో ఇటో కాస్త జరిగారనో, వ్యతిరేకించారనో ఇతరులను ట్రోల్ చేయడం, సామాజిక మాధ్యమాలలో వేధింపులకు గురవుతున్న ప్రగతిశీలురు తాము మనువాద, మత, రాజకీయాలను వ్యతిరేకించేటప్పుడు కూడా ట్రోల్ భాషని ఆశ్రయించడం ఇప్పటి వాస్తవమే కావచ్చు. కానీ అది కొనసాగించవలసిన సాంప్రదాయం మాత్రం కాదు. అభిప్రాయాల మీద చర్చ ఎప్పుడూ కోరదగిందే. కానీ అభిప్రాయాలను వ్యక్తం చేసిన వ్యక్తులను ఎద్దేవా చేసి మానసికంగా, నైతికంగా గాయపరచడం వలన ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతిని అభివృద్ధి పరచగలుగుతున్నామా అని ఆత్మవిమర్శ చేసుకునవలసిన సందర్భం ఇది. అదే సమయంలో
పీడితులు తమకు జరిగే అన్యాయాలకి స్పందనగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసేటప్పుడు సంయమన పూర్వక భాష ఉండాలని కోరుకోవడంలో అర్థం లేదు. కానీ అది పాటించవలసిన ఆదర్శం కాదని, నిస్సహాయ క్రోధాన్ని వెలికితీసే ఒక అవుట్లెట్ మాత్రమేనన్న ఎరుక మిగతా వారికి ఉండాలి. ఈ పుస్తకంలోని స్త్రీలు ప్రశ్నించారు. మతతత్వానికి ఎదురుగా నిలబడి లౌకిక లౌకికత సంగతి ఏమిటన్నారు. స్త్రీల శరీరాలపై స్త్రీలకి హక్కు లేదా అన్నారు. మైనార్టీలు కూడా మనుషులే, వారికి హక్కులు ఉంటాయన్నారు. కొన్ని కులాలకి ఆధిక్యం ఎందుకు అని అడిగారు. రాజకీయ పార్టీల ప్రహసనాలను కళ్ళకి గట్టారు. మూఢనమ్మకాలు వద్దు, సైన్స్ను నమ్మమన్నారు. ఎవరి ఆహారం వారిష్టమని అన్నారు. వీరంతా భిన్నత్వాన్ని కోరుకున్నారు. రాశారు, మాట్లాడారు, చర్చించారు. అందుకుగాను తీవ్రమైన ట్రోలింగ్కి గురయ్యారు. పోర్న్ సైట్లలో అమ్మకపు సరుకుగా మార్చబడ్డారు. కేసులు, బూతులు, బెదిరింపులు, అవమానాలు, అవహేళనలు, నిరంకుశ ఉపదేశాలు అన్నీ భరించారు. బాధ, దుఃఖం, ఆగ్రహానికి గురవుతూ కూడా తాము నమ్మిన విలువలు, విశ్వాసాల వ్యాప్తి కోసం నిలిచి పోరాడుతున్న స్త్రీలతో సంభాషణకు తలుపులు తీస్తుంది ఈ పుస్తకం. ఏక మత రాజ్యస్థాపన కోసం భిన్నాభిప్రాయాలను బుల్డోజ్ చేసుకుపోతున్న వర్తమాన అధికార రాజకీయాల అంధకారంలో అతను వాగ్దా అంధకారంలో ఆశను వాగ్దానం చేస్తుంది పుస్తకం. కాత్యాయని విద్మహే కె.ఎన్. మల్లీశ్వరి గారు ఈ ట్రోల్స్ గురించి ఈ విధంగా ఎంత ఆ, చెప్పారండి. మొత్తం ట్రోల్స్ గురించి ఆశను వాగ్దానం చేస్తున్న స్త్రీలు అని మొదలుపెట్టి మళ్ళీ ఆశను అని చెప్పేసి ముగించారు. ఈ టైటిల్కి కరెక్ట్గా రాయడం జరిగింది. ఎంత బాగా రాశారండి. నాకు ఈ చివరి పదాలు చాలా బాగా అనిపించింది. ఏకమత రాజ్య స్థాపన కోసం భిన్నాభిప్రాయాలను బుల్డోజ్ చేసుకుపోతున్న వర్తమాన అధికార రాజకీయాల అంధకారంలో ఆశను వాగ్దానం చేస్తుంది ఈ పుస్తకం అని చెప్పి రాశారు. మరి ఈ పుస్తకం గురించి మరి ఇంత గొప్పగా రాశారు కదా. ట్రోల్స్ గురించి, వివిధ సంఘటనల గురించి, ఏ విధంగా ట్రోల్స్ జరిగాయి అన్నీ కూడా రాయడం జరిగింది. మరి మనం ట్రోల్స్ గురించి చదివేసుకుందాం ఫ్రెండ్స్. నచ్చిందా మరి మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.